ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యోబు 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గము మీద వెలుగు ప్రకాశించును. జ్ఞానుల యోచన వ్యర్థము, మూర్ఖుల యోచన పాపకరము. కానీ ప్రభు యందు భయభక్తులు కలిగిన వారు యోచనలు ప్రభు సఫలపరచును. చీకటిలో వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు ఇతరులకు మనము ప్రకాశమిచ్చేవారిగా ప్రభు చేశాడు. ఏ రీతిగా అంటే దానియేలులో చెప్పిన ప్రకారము నీతి మార్గమును అనుసరించుటకు ఎంతమందినైతే దేవుని వైపు త్రిప్పుదురో వారు ఆకాశములో జ్యోతుల వలె, నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించే వారిగా ఉంటారు. ఈ లోకమైతే చీకటిలో ఉన్నది, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ లోకము దానిని గ్రహింపకున్నది. ప్రభువు మనల్నైతే మనము దేనిని ఆలోచన చేయగా అది స్థిరపరచబడినట్లుగాను నీ మార్గము మీద వెలుగుగాను ఆయన ప్రకాశించును. నీ మార్గమును వెలుగుమయముగా చేయును, నీ త్రోవలను సరళము చేయును. మెట్టగా ఉన్న పల్లముగా ఉన్న ప్రతి త్రోవను ఆయన సరళము చేసి మన మార్గములో ఆయన వెలుగును ప్రకాశింపచేయును. స్వచ్ఛమైన వెలుగు ప్రకాశింపబోచున్నది. మృతులలో నుండి నీవు లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ మీద ప్రకాశించును.